ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమైంది భవాని? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఇంత చిన్నదానికి? ఏం సిద్ధు, చెప్పకుండా చేయకుండా ఇంటికి ఎందుకు వచ్చినావు నువ్వు? నువ్వే అన్నావు కదా మా వాళ్ళని పరిచయం చేస్తా, మా ఇంటికి ఒకసారి వెళ్తా అని. అందుకనే ఇంటి అడ్రస్ తెలుసుకొని మరీ వచ్చిన. మా వాళ్ళు ఉన్నప్పుడు అత్తే అది వేరు, లేనప్పుడు అత్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? అవును భవాని, నేను అంత దూరం ఆలోచించలేదు. అయినా మీ ఇంట్లో ఎవరు లేరని నాకు తెలియదు కదా. సరే, ఇంకొకసారి అట్లా రాకు. సరే, నువ్వేం టెన్షన్ పడకు. చెప్పినా కదా. అమ్మో, మళ్ళేమైంది? మా యారాలు బిడ్డ నీతో మాట్లాడు చూసింది. అయితే ఏమైంది భవాని? అయితే ఏమైతుంది అంటున్నావేంది సిద్ధు? నేను నీ ఊళ్ళే ఎవరితోటి మాట్లాడలే, మా మామయ్య మా బావతోటి తప్ప. ఇప్పుడు నీతో మాట్లాడు, మా బిడ్డ చూసింది. పోయి మా అక్కకి చెప్పింది అనుకో, ఎట్లా ఇప్పుడు? ఎవరితోటి మాట్లాడుతున్నావు, గక్కడ ఏం చేస్తున్నావు అని మా అక్క నన్ను అడిగితే నేను మా అక్కకి ఏం సమాధానం చెప్పాలి? నాకు భయం అవుతుంది సిద్ధు. పాప పోయి అక్కకి ఏం చెప్తుందో ఏమో. నేను ఇంతవరకు ఊళ్ళో ఎవరితో మాట్లాడలే, అసలు బయటికి రాలే. మా ఇంట్లో వాళ్ళని తప్ప నేను ఎవరిని మందలేయలే. నాకు భయం అవుతుంది సిద్ధు. భవాని, నువ్వేం బాధపడకు. నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా, సరేనా? వచ్చినావా? వచ్చిన తాతయ్య. నేను నీకోసం వస్తానా? దుకాణంలో పోయి చాకడి కొనుక్కొని వస్తాందా. ఇప్పుడు అద్దు తాతయ్య దా. ఏం కాదు రా, నేను మమ్మీకి చెప్తా. ఇప్పుడు అద్దు తాతయ్య దా, కొద్దిగా అయినాక కొనుక్కుంటా. సరే సిద్ధు, నువ్వు పో ఇక, నేను ఇంటికి పోతా. నువ్వు మళ్ళొకసారి ఇక్కడికి రాకు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేస్తా, వీలైతే అక్కడ మాట్లాడదాం. మనం ఇట్లా కలిసి మాట్లాడుకున్నాడు కరెక్ట్ అనిపించలేదు, నాకే నచ్చుతలేదు. సరే భవాని, నువ్వు ఎట్లా అంటే అట్లనే. సరే, నేను పోతున్నా. మిల్కీ, మిల్కీ, మమ్మీ, ఏం చేస్తాను నాన్న? హోంవర్క్ రాసుకుంటాను. అబ్బా, షాపుకి పోయి పాల ప్యాకెట్ తీసుకురావా. అబ్బా, నాకు హోంవర్క్ ఉంది. ఇంట్లో తాతయ్య లేడు, డాడీ లేడు నాని, నువ్వు కూడా ఇంకా పాలు తాగలే కదా. పాల ప్యాకెట్ తీసుకొచ్చినావు అనుకో, నీకు పాలు పోసి మేము చాయ్ పెట్టుకుంటాం. తేపో. సరే, పైసలు ఖాతా మీద రాయమనుకో, మెల్లగా పో. వచ్చినావా? ఇంట్లో పాలు లేవు, మిల్కి పాల ప్యాకెట్ తేడానికి పోయింది. తెచ్చినాక ఛాయ్ చేసినాక పోతా. సరే.
అమ్ములు అమ్ములు సబనా ఆ మామయ్య అమ్ములు ఎటువైంది కనబడతలేదు పాల ప్యాకెట్ తేయడానికి షాప్కి పోయింది మామయ్య. ఇంకా పిల్లని తోలుతారా ఎండ కొడతాయి తవ్వంటే బండ్లు రాంగవంగ అంతా గజిబిజి ఉంటది నువ్వొద్దేమైందిరా ఆయన ఎవరు దాకా ఇంట్లో లేడు మామయ్య, ఇప్పుడే వచ్చిండు, అందుకే చిన్నదాన్ని పంపించిన. ఇక బుద్ధి రాదు మీకు ఎంత చెప్పినా అయినారు భవాని ఎటువా దాని బొమ్మన పేరు ఏమో మామయ్య, అది లోపల ఉండవచ్చు. చిన్నపిల్లని తోలితే తవ్వంటి పైలం కావాలి ఇంటి నిండా మంది ఉండక పిల్లని తోలుతారు దుకాణం వేడుంది మామయ్య, గిన్నె ఉండే తొందరనే వస్తుంది. నువ్వు మాట్లాడకురా గిన్నె ఉన్నదంటే తవ్వంటి పైలం కావద్దా పో చూసిరాపు మరి పో ఎదురుంగ పోయి తీసుకురా పో. నీకన్నా తెలియదు సపన నేను వచ్చినాక పోతే ఎత్తు కదా అంతలా అయితే ఎందుకు అంత తొందరపడ్డావు మీరు ఊళ్ళోకి పోయారు కదా మామయ్య, ఎప్పుడు వస్తారో ఏమో, చిన్నది కూడా ఇంకా పాలు తాగలేదని దాన్ని పంపించిన. కొడుకు వేయండిగా తీసుకురావడానికి, తీసుకొస్తాడు, మీరు పోయి కూసపోరు, నేను చాయ్ పెట్టుకొస్తా అది రాగానే. అక్కమ్మ మిల్క్ వచ్చిందా? పాల ప్యాకెట్ మీ దుకాణాలకి పంపింది మా సప్న. రాలేదా? చిన్నమ్మ మా మిల్క్ వచ్చిందా? రాలేదా? ఎటు పోయింది మరి? సప్న వచ్చినావా? మిలికేది మిల్క్ దుకాణం పోలేదట్నే. ఏంది దుకాణంలో పోలేదా? దుకాణంలో పోకపోతే ఎటు పోతుంది? నువ్వు ఎటు తోలినవే? నేను దుకాణంలో పంపించిన, నువ్వు మంచిగా చూసినావా? అరే ఆ భాగ్యకుల దుకాణమేనా చిన్నమ్మను కూడా అడిగినా, అసలు వాళ్ళు దుకాణాలకే రాలేదు అన్నాడు. తువ్వంటే చూసుకుంటా వస్తానా? అగో మరి ఎటు పోయినట్టు? మంచిగా చూసినావా పిల్లలతో ఇటు ఉన్నదేమో మొత్తం ఎత్తుకుంటూ వచ్చిన బాబు, ఎక్కడ కనవాళ్ళే. ఏమైంది అక్క? చిన్నదాన్ని పాల ప్యాకెట్ తెమ్మని దుకాణంలో పంపిండే, అది దుకాణంలో కోలేదట, అసలు ఏడలేదట, ఎటు పోయిందో ఏమో, నాకు భయం అవుతుంది మామయ్య. బుద్ధి ఉంటేనేమో మంచిగా మీకు నేను మొత్తుకుంటూనే ఉన్నా పైలం పైలం అని మీరు ఆగురి మావయ్య, దుకాణంలోకి పోయిన పిల్ల ఎటు పోతుంది? మంచిగా యుద్ధం పారి. మంచి పిల్లని తోలుతుంది చూద్దాం మామయ్య, చూద్దాం మామయ్య. పిల్ల ఎటు పోయింది అసలు వీళ్ళకి బుద్ధి లేదు అద్దంటే చెప్తున్నారు మరి వచ్చిందట లేదట, అడుందట. అత్తమ్మల ఇంటికి కూడా రాలేదట, ఎటు పోయింది ఏం కథ, నాకు భయం అవుతుంది. తుమ్మలాలే చూద్దాం. మిల్కీ 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 ఇటు ఎక్కడ లేనట్టుంది, నాకు భయం అవుతుంది. భయపడికి అడుగుద్దాం. భవానీ అడుగుదాం. మిల్కీ 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 ఎటువైంది పిల్ల? మిల్కీ పప్పి, మా మిల్కీ అనిపించిందారా? లేదా దుకాణంలో కానీ వేయింది, ఇంటికి రాలే. సరే నువ్వు నేను అటు చూద్దా. అమలు 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 అమ్మ ఇటు ఎవరన్నా చిన్నపిల్ల వచ్చిరా? చూడలేదా? సరే.
కాలు ఎక్కడుందో ఏమో. ఊరంతా తిరిగత్తివి, ఊరంతా గాలిత్తివి, ఎక్కడ లేకపోయే. అద్దుర్రా అంటే పిల్లని తోలుతారు మాట మాటకు. దీని వాళ్ళ అవుతుంది. ఆ పిల్ల లేపాయే. ఇప్పుడు ఎక్కడ చూస్తారు, ఎక్కడ పోతారు? ఇంట్లో ఎవరు లేరు, పోయి పోయి అంత చాయ్ తాగుతారని నేనే పంపించిన మామయ్య, నేనే పంపించిన. అప్పుగా ఎక్కడున్నావురా? నేను షాపుకు పంపించకుండా అయిపో, నేను పోయినా అయిపో. ఆట పాటలకు ఎంత దూరమైనా ఎక్కడి పోయినా ఎప్పట్లాగానే వస్తుంది అనుకుంటాం. ఇంతసేపు అయినా రాకపోయా. ఎటు పోయింది, ఎవరు తీసుకపోయారు, ఏం అర్థమైతలేదే బాపు. ఇప్పుడు ఎటాని పోదాం, ఎక్కడికని పోర్రా, ఏం చేసుడ్రా? ఇవాళ ఆదివారమేనా, పిల్లగాళ్ళు అందరు ఇళ్ళనే ఉన్నారు, అందరి ఇండ్లు తిరిగి అత్తివి, ఏడ లేకపోయా. చాక్లెట్లు బిస్కెట్లు తినే టైం అయింది పిల్ల. నేను ఆ చాక్లెట్ కొనుక్కో బిడ్డ అంటే అద్దు తాత అన్నది. ఏడవైందిరా? ఇల్లంతా తిరిగేది గలగల, ఇల్లంతా చిన్నవా. ఎక్కడున్నదిరా? ఏడ పోదాం, ఏడ చూస్తాం రా? నేను పోయి చూశాను అత్తరా, మరి మళ్ళీ ఒకసారి ఎక్కడుందో ఏమో. నువ్వు ఆగు మావయ్య, నేను పోయి చూసొద్దా. ఎండలా నువ్వేమని పోతావు? బాబాని నేను కూడా అత్తపోయే, ఇద్దరం పోయి చూసేద్దాం. అద్దక్క, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను పోయి చూసేద్దా. ఎక్కడ పోయింది, ఎటు పోయింది? హలో సిద్ధు, ఎక్కడున్నావు? నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా భవాని. నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావా? అవును. ఎందుకు? ఎక్కడికి రావాలి చెప్పు. సరే, ఇప్పుడే వస్తున్నా. అన్నత్తండ్రా. రేయ్, పాప సేఫేనా? సేఫే అన్న, నువ్వేం ఫికర్ కాదు. నువ్వు చెప్పినట్టే చేసినామన్నా. రేయ్, మనం అనుకున్నట్టే ఫోన్ వచ్చింది. మీరు చాలా అలర్ట్గా ఉండాలి. లోపడుకోరి. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఈ తాడు ఇప్పుర్రి. మా తాతయ్య చూస్తాడు, మా మమ్మీ డాడీ చూస్తారు, నేను ఇంటికి పోతా. ఏయ్, కదిలినావు అనుకో సంపెత్తా. ప్లీజ్ అంకుల్, ఇది ఇప్పుర్రి. ప్లీజ్ అంకుల్. ఏయ్ మాట్లాడకు, కదలకుండా కూర్చోమన్నా కదా. ప్లీజ్ అంకుల్, ఇది ఇప్పుర్రి, నేను మా ఇంటికి పోతా, నాకు భయం అవుతుంది. అరే పాప బాగా భయపడుతుందిరా, నేను పోయి ఆ కళ్ళ గంతలు తీస్తా. మీరెవరు? ఎందుకు తీసుకొచ్చిర్రు నన్ను? ఏయ్ నోరు మోయి, నువ్వు నోరు మోయలేదు అనుకో కళ్ళ గంతలు కట్టేసి అవతల రూమ్ లో వారేస్తా.
మా మిల్క్ ఎక్కడా? మీ మిల్కీని నేనే తీసుకొచ్చినా అని నీకెట్లా తెలుసు? మేం బాధపడే టైంలో భయపడే టైంలో ఫోన్ చేసి నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా, మీరు భయపడడానికి క్లారిటీ నేను ఇస్తా అని నువ్వు మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది మా మిల్కీని నువ్వే తీసుకొచ్చినావని. చెప్పినావు కదా మనకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా అని, గా మాత్రం అర్థం కాదా నాకు? చెప్పు మా మిల్క్ ఏది చెప్పు. అరే టెన్షన్ కాకు భవాని. ఏం చెప్తున్నావు సిద్ధు? నీకన్నా అర్థమవుతుందా? ఇగో ఈ ముసుగులాటలు అన్నద్దు, డైరెక్ట్ పాయింట్ కదా. కాలేజ్ డేస్ నుంచి నువ్వంటే నాకు ఇష్టం. ఒక్క రోజు నాతో గడుపు, నీ పాపను వదిలేస్తా. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? నీకేమన్నా పిచ్చిలేసిందా? ఈ కోపతాపాలన్నీ కామన్ భవాని, నేనేం పట్టించుకోను. అక్కడ పాప ఉంది, ఇక్కడ నువ్వు ఉన్నావు. నువ్వే ఆలోచించుకో. ప్లీజ్ సిద్ధు, నీకు దండం పెడతా, నీ కాలు ముక్తా, మా మిల్కిని వదిలిపెట్టు. నీకు నా మీద గిట్లాంటి దురాలోచన ఉందని నేను అనుకోలేదు సిద్ధు. నేను ఫ్రెండ్ లాగానే బిహేవ్ చేసిన, ఫ్రెండ్ అనుకునే మాట్లాడినా. నువ్వు నా గురించి తప్పుగా ఆలోచించకు. మా మిల్క్ ఎక్కడ ఉందో చెప్పు ప్లీజ్ సిద్ధు, ప్లీజ్. ఫ్రెండ్ అంటోడు ఎవడన్నా అంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తాడా? నువ్వు నీ పిచ్చి కాకపోతే. నేను ఫ్రెండే అనుకున్నా సిద్ధు. నీ ఫ్రెండ్షిప్ వద్దు, నువ్వు ఇచ్చిన గిఫ్ట్లు వద్దు, అసలు నీతోటి మాటనే వద్దు. మా మిల్క్ ఎక్కడుందో చెప్పు, చెప్పు సిద్ధు ప్లీజ్. కావాలంటే నీకు నువ్వు ఇచ్చిన రింగ్ కూడా తీసుకో, నాకు వద్దు. మా మిల్క్ ఎక్కడుందో చెప్పు, నేను పోతా సిద్ధు ప్లీజ్. రేయ్ రేయ్ అన్న వచ్చినట్టున్నాడు, మనం పోదాం దారా. ఏమైందన్నా? పాప సేఫేగా? సేఫే అన్న. పోయి చూడుపో, నూడెల్రా. వా అన్న పాపలేదు కానీ అన్నేమంటాడు ఇప్పుడు? ఇప్పుడు ఎట్లరా? అన్నకి చెప్పాలి పా తొందర. రేయ్ ఇంకేం చెప్తుర్రా? అన్న పాప లేదన్నా. ఏం మనుషులరా మీరు? సరే రేయ్ నువ్వు ఇటెళ్ళు, నువ్వు అటెళ్ళు. మిల్కీ నువ్వెట్లా వచ్చినావురా? నేను వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని వచ్చిన పిన్ని. దా మళ్ళా వాళ్ళందరు పోదాం.
ఏమైంది పిన్ని? లే పిన్ని, పోదాం. వచ్చిన బిడ్డ, వచ్చిన వారా? ఎటు పోయినావు బిడ్డ? ఎక్కడికి పోయినావు? నేను షాపు కొంగ నా వెనక నుండే వాళ్ళు వచ్చి కళ్ళ గంతాలు కట్టి తీసుకొని పోయారు. ఏంది? కళ్ళ గంతలు కట్టి తీసుకుపోయారా? మరి పిన్ని నీ దగ్గరికి ఎట్లా వచ్చిందిరా? నువ్వెట్లా వచ్చినావు అక్కడికి? నువ్వెట్లా పోయినావు దీని దగ్గరికి? అది అక్క, ఎట్లయితే ఏంది మమ్మీ, మేమిద్దరం తప్పించుకొని వచ్చినాం కదా. ఏడవక తాతయ్య, నేను వచ్చినా కదా. భవాని, భవాని, ఏమైంది? ఎందుకు ఏడుస్తాను? అమ్ముల ఇంటికి వచ్చింది కదనే, ఇంకెందుకు ఏడుస్తాను? ఏడవకే. ఏమైంది? భయపడ్డావా? అరే వాళ్ళేమో నేను కొట్టిరానే, ఏమన్నా అయిందా అని ఎందుకు ఏడుతున్నావే? చెప్పే. వీళ్ళకి ఏమైందిరా? పిన్ని ఎందుకు ఏడుతుంది? వాళ్ళేమన్నా అన్నారా? కొట్టిరా? చెప్పు బిడ్డ, ఎందుకు ఏడుతుంది? ఏమన్నా ఎందుకు ఏడుతున్నావే? చెప్పే. అక్క వాళ్ళు మిలికిని కిడ్నాప్ చేసి తీసుకోవడానికి కారణం నేనే అక్క. నా వల్లనే వాళ్ళ మిల్కి గారిని తీసుకుపోయారు. నేను చేసిన తప్పు వల్లనే పుణ్యం తెరవని బిడ్డను ఎత్తుకపోయిండు రాక్షసుడు. ఏం మాట్లాడుతున్నావే? నాకేం అర్థమైతలేదు. ఎవరు ఎత్తుకపోయారు? నువ్వు చేయబట్టి ఎందుకు ఎత్తుకపోయారు? నువ్వు ఏం చెప్తాన్నవే? అసలు ఏం జరిగిందంటే అక్క, అనుకోకుండా ఒకరోజు మా కాలేజ్ ఫ్రెండ్ కలిసిండు. అతన్ని మా ఊరే. అట్లా ఒక 2-3 సార్లు కలిసి మాట్లాడిండు. నువ్వెట్లున్నావు, నీ బతికెట్లయిందని నన్ను హేళన చేసిండు. నా కోసం చీరలు, నగలు, ఉంగరాలు ఇట్లా అన్ని గిఫ్ట్ ఇచ్చిండక్క. ఫ్రెండే కదా అని నేను కూడా చనువుగా మాట్లాడినా. అట్లా మాట్లాడంగా నేను నిన్న మిల్కి మా ఇద్దరిని చూసింది. మిల్క్ వచ్చి మీకందరికీ ఎక్కడ చెప్తుందో అని నేను భయపడ్డా. ఆ భయాన్ని ఆసరా చేసుకొని మిల్కిని కిడ్నాప్ చేసి నన్ను లొంగ తీసుకోపోయిండు. నేను ఒప్పుకోకపోయేసరికి నన్ను బలవంతం చేయవేయండు. ఆ రాక్షసుడి నుంచి నేను తప్పించుకున్నా కానీ మిల్కిని ఎట్లనన్నా కాపాడి తీసుకురావాలని ఆ చుట్టుపక్కలనే ఉన్నా అక్క. అంతల్నే మిల్కి వాళ్ళ నుంచి తప్పించుకొని నా దగ్గరికి వచ్చింది. ఆ దేవుని దయతోటి ఇద్దరం బయటపడ్డాం అక్క. ఇంటికి వచ్చినాం. ఇదక్క జరిగింది. జరిగిందంతా మిల్కి చెప్పకపోయినా నేను చేసిన తప్పును నా మనసులనే దాచుకొని జీవితాంతం మోసే ధైర్యం నాకు లేదక్క. నేను చేసిన తప్పును మీరందరూ పెద్ద మనసుతోటి క్షమించుర్రి. భవాని, మనకున్నా లేకున్నా మనల్ని మనం ఎప్పుడు చిన్నతనం చేసుకోవద్దే. నీ ఫ్రెండ్ దగ్గర నిన్ను నువ్వు చిన్నతనం చేసుకొని మాట్లాడినావు కాబట్టి నీకు చీరలు, ఉంగరాలు ఇచ్చి నిన్ను లొంగ తీసుకోవాలనుకున్నాడు. ఏదైనా ఉన్నంతల్నే బతకాలనే, అప్పుడే మనకు గౌరవం, విలువ. లేని పోకట్లకు పోయినావనుకో ఇయో గిట్లనే లేని సమస్యలు వస్తాయి. ఈ ముచ్చట మన మధ్యలోనే ఉండాలి, ఇంకెవరికి తెలియవద్దు.
నువ్వు కూడా ఈ ముచ్చట్ని ఇక్కడనే మర్చిపోయే భవాని. సరే అక్క, ఉన్నంతలో బతుకుతూనే మనం సంతోషంగా ఉంటాం, మనకు గౌరవం అని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది అక్క. మావయ్య, మీకు కోపం వచ్చట్లా న్యాయం ఉన్నది. నేను చేసిన తప్పుని మీ బిడ్డ అనుకొని నన్ను క్షమించరు మావయ్య. మావయ్య, అది తెలుసో తెలియకనో తప్పు చేసింది. పెద్ద మనసు చేసుకొని దాన్ని క్షమించు. ఇది మన ఇంటి సమస్య. గడప దాటి బయటికి పోతే పోయేది మన పరువే మామయ్య. ఈ ముచ్చట దేశంలో నన్ను కొడుకు వెళ్తే అక్కడైన పరిస్థితి ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు మామయ్య. దాన్ని క్షమించు మామయ్య. చూడు బిడ్డ, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా తప్పు చేస్తారు. ఉన్నంతలా బతుకుతే ఇంత దూరం రాకపో, లేని ఆలోచనకు పోయి ఇంత దూరం తెచ్చివి. ఇక నుండి అయినా నీ ఆలోచన మార్చుకొని మంచిగా ఉండు. లేనిపోకట్లా ఓకు, ఉన్నంతలా బతుకు. ఏడోకి ఊకో. భవాని, బాప అన్నట్టు లగ్జరీగా ఉండాలి, హైఫైగా ఉండాలనేది మానుకో. మనమేంది, మన బతుకులేందని తెలుసుకొని ఉన్నంతలో మెదులుకో. సరే బావా, నేను చేసిన తప్పును మీరందరూ పెద్ద మనసుతోటి క్షమించిర్రు. జీవితంలో మళ్ళీ సొంటి తప్పు వేయ బావా. అయిపోయింది కానీ ఇట్లా కూడా రా.